10వ తరగతి గణితం. మనము వాస్తవ సంఖ్యల అధ్యాయంలో అభ్యాసం 1.4లోని సమస్యలకు సాధనలను చూద్దాం. అభ్యాసం 1.4లో సమస్యలు చూసినట్టయితే మొదటిది క్రింది వానిని కరణీయ సంఖ్యలుగా నిరూపించండి. మొదటిది 1/√2, రెండవది √3 + √5, మూడవది 6 + √2, నాలుగవది √5, ఐదవది 3 + 2√5. అదేవిధంగా రెండవ ప్రశ్న PQలు ప్రధానాంకాలు అయితే √P + √Q ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. వీటికి సాధన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా మొదటి ప్రశ్న 1/√2, 1/√2ని మనము కరణీయ సంఖ్య అని నిరూపించాలి. సో ఇంతకుముందు మనము √2 కరణీయ సంఖ్య నిరూపించే విధానమే వీటన్నిటికీ కూడా ఉపయోగిస్తాము. సో వీటన్నిటిని కూడా మనము పరోక్ష పద్ధతిలో సాధిస్తాం కాబట్టి ముందుగా 1/√2 కరణీయ సంఖ్యని నిరూపించాలంటే మనం ఏమనుకోవాలి, 1/√2 అనేది ఒక అకరణీయ సంఖ్య అని అనుకుంటాం అన్నమాట. సో అకరణీయ సంఖ్య ఏ రూపంలో ఉంటుంది, P/Q రూపంలో. కాబట్టి మనం ఇక్కడ ఏమనుకుంటున్నాము, 1/√2 = A/B. ఇక్కడ ABలు పరస్పర ప్రధానాంకాలు మరియు B ≠ 0గా రాయవచ్చు అన్నమాట. ఇక్కడ పరస్పర ప్రధానాంకాలంటే ఇంతకుముందు చెప్పుకున్నాము. అయితే పరస్పర ప్రధానాంకాలంటే ABలకి ఒకటి మరియు అదే సంఖ్య కారణాంకాలుగా ఉంటాయి అని అనుకుంటాం అన్నమాట. ఇక్కడ పరస్పర ప్రధానాంకాలంటే అంటే వేరే ABలకు వేరే ఇతర కారణాంకాలు లేవు, ఒకటి మరియు అదే సంఖ్య. అంటే Aకు కారణాంకాలు ఏమై ఉంటాయి, ఇక్కడ 1 మరియు A. Bకు కారణాంకాలు ఏమై ఉంటాయి, 1 మరియు B కారణాంకాలుగా ఉంటాయన్నమాట. అందుకే మనం ఇక్కడ ABలని పరస్పర ప్రధానాంకాలుగా తీసుకుంటూ B ≠ 0గా తీసుకున్నాం. అంటే B 0 కాకుండా. ఇది మొదటిది అనుకుందాం. ఎందుకంటే ఇక్కడ మనం అనుకునేటప్పుడు ముందుగా ఏం చెప్తున్నాము, ABలకి ఎటువంటి కారణాంకాలు లేవు, 1 తప్ప. సో కాబట్టి దీన్ని మనము మొదటి సమీకరణంగా తీసుకుంటే నెక్స్ట్ ఇక్కడ ఈ 1/√2 A/Bని రెండిటికి కూడా ఎడమవైపు కుడివైపు విలోమాలు రాస్తే 1/√2కి విలోమం ఏమి, √2, A/Bకి విలోమము B/A. సో ఇక్కడ Aని ఎడమవైపు తెచ్చుకుంటే A√2 Bగా రాయవచ్చు. ఇప్పుడు ఇరువైపులా వర్గం చేసినట్టయితే మనము A√2² B² రాయవచ్చు అన్నమాట. అయితే ఈ వర్గం అనేది రెండింటికి వర్తిస్తుంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, అప్పుడు A² × 2 B² రాయవచ్చు అనమాట. ఈ ఎడమవైపు LHSలో 2ని కుడివైపు తీసుకెళ్తే అది ఈ విధంగా రాయవచ్చు, A² = B²/2గా రాయవచ్చు. ఇక్కడ కుడివైపు RHSలో 2 అనేది B²ని భాగిస్తుంది. సో కాబట్టి B²ని 2 భాగిస్తుంది అంటే Bను కూడా 2 భాగిస్తుందని చెప్పవచ్చు అన్నమాట. సో కాబట్టి B అనేది ఏ రూపంలో ఉంటున్నప్పుడు 2 చేత భాగింపబడుతుంది అంటే 2C రూపంలో ఉంటుంది. C ఇక్కడ ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అనుకున్నట్టయితే సో మనము B విలువ 2Cగా రాయవచ్చు అన్నమాట. సో ఈ B 2Cని మనము A² = B²/2లో ప్రతిక్షేపిస్తే మనకు అప్పుడు A² = B స్థానంలో ఏం రాయొచ్చు, B అంటే 2C అనుకున్నాం కాబట్టి B ప్లేస్లో 2C² రాసుకుంటాము. సో అప్పుడు A² = 2C² / 2గా రాయవచ్చు అనమాట. సో A² = 2C². 2C² అంటే 2Cని 2 సార్లు గుణించాలి, 2C × 2C అంటే మనకు 2 × 2 4, C × C C², 4C²/2గా రాయవచ్చు అనమాట. సో A² = 2C. ఇక్కడ 2 చేత హారంలో 2 ఉంది కాబట్టి 2 చేత భాగింపబడితే 4 2 సార్లు కాబట్టి 2 2 4. సో కుడివైపు ఏముంటుంది, ఇంకా 2C² మాత్రమే ఉంటుంది. సో A² = 2C²గా రాయవచ్చు. సో ఇక్కడ ఈ కుడివైపు ఉన్న 2ని ఎడమవైపు తెచ్చుకుంటే A²/2గా రాసుకోవచ్చు అనమాట. అంటే ఏమి, A²ను 2 భాగిస్తుంది అంటే Aను కూడా 2 భాగిస్తుంది. ఇంతకుముందు B² ను 2 భాగిస్తుంది, Bను కూడా 2 భాగిస్తుంది అని చెప్తున్నామంటే ఇక్కడ Bకు
రెండు కారణాంకమే, ఏకు కూడా రెండు కారణాంకమే. అంటే ఏబీలకి రెండింటికి కూడా 2 అనేది ఒక సామాన్య కారణాంకం అయ్యింది. సో దీన్ని మనము ఈ విధంగా రాయవచ్చు. చూడు, 2 సామాన్య కారణాంకం అయ్యింది అంటే అర్థమేమి? ఏ మరియు బీలు పరస్పర ప్రధానాంకాలు కాదు. కానీ మనం ఇంతకుముందు సమీకరణం 1లో ఏమనుకున్నాం? ఏబీలు పరస్పర ప్రధానాంకాలు అనుకున్నాము. కానీ ఇక్కడ ఏబీలకి 1 కాకుండా 2 అనేది సామాన్య కారణాంకంగా ఉంది. కాబట్టి మనము ఏ మరియు బీలు పరస్పర ప్రధానాంకాలు కాదు అని చెప్పవచ్చు. దీని సమీకరణం 2 అనుకుంటే మనకి సమీకరణం 1 ఏమో ఏబీలు పరస్పర ప్రధానాంకాలు అని వచ్చింది. సమీకరణం 2 ఏమో ఏ మరియు బీలు పరస్పర ప్రధానాంకాలు కాదు అని వచ్చింది. అంటే ఈ 2 సమీకరణాలు బట్టి మనం ఏం చెప్పొచ్చు? పరస్పర విరుద్ధాలు ఇవి. సమీకరణం 1, సమీకరణం 2 అనేటివి 2 కూడా పరస్పర విరుద్ధాలు. కాబట్టి మనం ప్రతిపాదించినటువంటి 1/√2 అనేది అకర్ణీయము అనే భావన విరుద్ధతకి దారితీస్తుంది. సో కాబట్టి మనం 1/√2 అనేది ఒక కర్ణీయ సంఖ్య అని చెప్పవచ్చు. నెక్స్ట్ రెండవ ప్రశ్న, √3 + √5 అనేది ఒక కర్ణీయ సంఖ్య అని మనము నిరూపించండి అని చెప్పారు. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగానే మనం నిరూపించాల్సినటువంటి భావనకి విరుద్ధంగా √3 + √5 అనేది ఒక అకర్ణీయ సంఖ్యగా ఊహించాము లేదా అనుకుంటే అప్పుడు √3 + √5 = a/bగా రాయవచ్చు అనమాట. ఇక్కడ ఏ బీలు బీలు ఎట్లా ఉండాలి? పూర్ణ సంఖ్యలు మరియు b ≠ 0 అయ్యేటట్టు తీసుకుంటే అప్పుడు √5 మనము √3ని కుడివైపు తీసుకెళ్తే a/b - √3గా రాయవచ్చు. ఇక్కడ ఇరువైపులా మనం వర్గం చేసినట్టయితే √5² a/b - √3² రాసుకోవచ్చు అనమాట. సో √5 యొక్క వర్గమూలం √5కి వర్గం రాస్తే మనము 5గా రాసుకోవచ్చు అనమాట. సో 5 ఇది కుడివైపు మనకు x - y² రూపంలో ఉంది కాబట్టి దాన్ని విస్తరిస్తే x² + y² - 2xy రూపంలోకి రాయవచ్చు అనమాట. ఇక్కడ x స్థానంలో ఎంత ఉంది? a/b ఉంది. సో కాబట్టి x² అంటే ఏం రాసుకుంటారు? a²/b² రాసుకుంటారు. అట్లనే y స్థానంలో ఏముంది? √3 ఉంది. సో √3 ఉంది కాబట్టి √3² అంటే 3గా రాసుకోవచ్చు. -2xy -2 × x స్థానంలో a/b, y స్థానంలో √3. సో కాబట్టి -2 a/b √3గా రాయవచ్చు అనమాట. తర్వాత ఈ -2 a/b × √3ని కుడివైపు తీసుకెళ్తే ప్లస్గాను రాసుకోవచ్చు అనమాట. సో +2a/b √3గా రాయవచ్చు. ఆ 5ని కుడివైపు తీసుకెళ్తే -5గా రాయవచ్చు అనమాట. సో కాబట్టి 2 × a/b √3 = a²/b² + 3 - 5గా రాసుకుంటే సో 2a/b √3 = a²/b². 3 - 5 అంటే ఎంత? -2. ఇక్కడ ఎడంవైపు మనకు 2a/b √3 అదేవిధంగా రాస్తూ కుడివైపు మనము సూక్ష్మీకరిస్తే దాన్ని a² - 2b²/b²గా రాయవచ్చు. ఇప్పుడు ఎడంవైపున్న ఈ 2a/bని కుడివైపు తీసుకెళ్తే bను లవంలోను 2aని హారంలోను రాయవచ్చు. సో కాబట్టి √3 = a² - 2b² b²ను b × bగా రాస్తూ ఆ ఎడమవైపు ఉన్న బీను కుడివైపు రాసుకుంటే బి లవంలోకి లవంలో ఉన్న 2a హారంలోకి రాయవచ్చు అనమాట. ఒక బి క్యాన్సిల్ అయిపోతే సో మనకు హారంలో 2ab రాయవచ్చు. సో కాబట్టి √3 = a² - 2b²/2ab రాయవచ్చు. ఇక్కడ ఏబీలు అనేటివి పూర్ణ సంఖ్యలు అనుకుంటే అప్పుడు వాటిని ప్రతిక్షేపించినట్టయితే దాని విలువ a² - 2b²/2ab విలువ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. సో కాబట్టి మనకు దీని విలువ LHSలో దేనికి సమానము? √3. సో ఇది అకర్ణీయ సంఖ్య అయితే √3 కూడా ఏం కావాలి? ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. ఇది నిజమా? కాదు. సో ఇది ఒక అసత్యం అని చెప్పవచ్చు అనమాట. ఇది అసత్యం కాబట్టి మనం ఎందుకంటే √3 ఇంతకుముందు ఏమనుకున్నాము? ఒక కర్ణీయ సంఖ్య అనే సత్యానికి ఇది విరుద్ధ భావన. సో విరుద్ధ భావన, అందుచే ఇది ఒక విరోధాభాసం అవుతుంది. సో కాబట్టి మనము √3 + √5 అనేది ఒక కర్ణీయ సంఖ్యగా చెప్పవచ్చు అనమాట. ఇదే విధంగానే నెక్స్ట్ మూడవ ప్రశ్న, 6 + √2 ఒక కర్ణీయ సంఖ్య అని నిరూపించండి అన్నాడు.
సో ఇంతకుముందు మాదిరిగానే పరోక్ష పద్ధతిలో మనము కరణీయ సంఖ్య నిరూపించాలంటే దానికి విరుద్ధంగా 6+√2ని మనము ఒక అకరణీయ సంఖ్యగా తీసుకుంటాము అన్నమాట. అకరణీయ సంఖ్య కాబట్టి p/q రూపంలో రాసుకుంటాము. 6+√2 = a/b. ఇక్కడ ఏబీలు అనేటివి పరస్పర ప్రధానాంకాలు, అంటే ఒకటి తప్ప వేరే కారణాంకాలు వీటికి ఉండవు. b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, హారము 0కి సమానం కాకూడదు. అకరణీయ నిర్వచనం ప్రకారము దీన్ని రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ 6+√2లో ఎడంవైపు 6ని కుడివైపు తీసుకెళ్తే RHSకు ట్రాన్స్పోజ్ చేస్తే దాన్ని a/b - 6గా రాయవచ్చు. ఇప్పుడు √2 ఈ కుడివైపు RHSని సూక్ష్మీకరిస్తే a - 6b/bగా రాయవచ్చు. ఇక్కడ ఏబీలు పూర్ణ సంఖ్యలు అయితే a - 6b/b విలువ ఒక అకరణీయ సంఖ్య అవుతుందన్నమాట. సో దీని విలువ దేనికి సమానము? √2 అవుతుంది. ఇది అకరణీయ సంఖ్య అయితే √2 విలువ కూడా ఏం కావాలి? ఒక అకరణీయ సంఖ్య అవుతుందన్నమాట. కానీ ఇదేమీ అసత్యం. సో ఎందుకంటే √2 అనేది మనకు తెలుసు ఒక కరణీయ సంఖ్య అని తెలుసు. కాబట్టి ఈ భావన మనం ఏర్పడడానికి మనం ఊహించినటువంటి ప్రతిపాదన ఏమి? 6+√2 ఒక అకరణీయ సంఖ్య అనే భావన తప్పు. అంటే ఇది ఒక విరోధాభాసము. సో కాబట్టి 6+√2 అనేది ఒక కరణీయ సంఖ్య అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ 4వ ప్రశ్న, √5ని కరణీయ సంఖ్య అని నిరూపించండి. ఇది మనము ఇంతకుముందు √2ను కరణీయ సంఖ్య అని నిరూపించండి, అది దానికి ఏదైతే సోపానాలు రాసామో సేమ్ అదే విధంగానే అదే పద్ధతిలోనే √5ను కరణీయ సంఖ్య అని నిరూపించవచ్చు అన్నమాట. సో కాబట్టి మనం √2 కరణీయ సంఖ్య నిరూపణ ఆధారంగా మనం √5ను కరణీయ సంఖ్య అని నిరూపించవచ్చు. సో ఈ పద్ధతిని √2కు మనం ఏదైతే పద్ధతి ఉపయోగించామో ఆ పద్ధతి ద్వారా √5ను కరణీయ సంఖ్య అని నిరూపించండి. నెక్స్ట్ 5వ ప్రశ్న, 3+2√5 అనేది ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. ఇక్కడ సేమ్ పరోక్ష పద్ధతిలో మనం ఏమనుకుంటాము? కరణీయ సంఖ్య కాదు అంటే ఏమి? అకరణీయ సంఖ్య. కాబట్టి 3+√2 ఒక 3+2√5 అనేది ఒక కరణీయ సంఖ్య అని అకరణీయ సంఖ్యగా ఊహిస్తాము, లేదంటే అకరణీయ సంఖ్యగా అనుకుంటాము. సో కాబట్టి ఇది a/b రూపంలో ఉంటుంది. ఇక్కడ ఏబీలు పరస్పర ప్రధానాంకాలు, అంటే ఏబీలకు ఒకటి తప్ప వేరే కారణాంకం ఏది ఉండదు. సో కాబట్టి మరియు ఇక్కడ హారము b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0గా తీసుకుంటాము. సో ఇక్కడ 2√5 a/b. ఆ కుడివైపున 3ని ఎడమవైపు ఉన్న 3ని కుడివైపు తీసుకెళ్తే -3గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2√5 a - 3b/bగా రాయవచ్చు. b హారము కాసాగా అనుకుంటే bతో a/bని మరియు 3ని గుణిస్తే మనకు లవంలో a - 3bగా రాయవచ్చు అనమాట. సో హారము b అట్లనే రాస్తాం. సో కాబట్టి a - 3b/b అవుతుంది. సో √5 a - 3b/bగాను ఇక్కడ 2ని కుడివైపు తీసుకెళ్తే హారంలో 2 ఇంటూ b చేత గుణిస్తుంది కాబట్టి 2bగా రాయవచ్చు అనమాట. సో కాబట్టి అప్పుడు √5 a - 3b/2bగా రాయవచ్చు. సో ఇక్కడ ఏబీలు 3 మరియు ఏబీలు పూర్ణ సంఖ్యలు కాబట్టి a - 3b/2b అనేది ఒక అకరణీయ సంఖ్య అవుతుంది. ఈ a - 3b/2b అనేది ఒక అకరణీయ సంఖ్య అయితే దీనికి సమాన విలువ ఏముంది? అక్కడ ఎడం వైపు √5 ఉంది. √5 కూడా ఏం కావాలి? అకరణీయ సంఖ్య అవుతుంది. కానీ ఇది అసత్యం. ఎందుకంటే √5 అనేది మనకు తెలుసు ఒక కరణీయ సంఖ్య అనేది. కాబట్టి ఈ సత్యానికి ఇది విరుద్ధ భావన. కాబట్టి ఇదేం కావాలి? ఒక విరోధాభాసం అవుతుంది. కాబట్టి మనము 3+2√5 అనేది ఒక కరణీయ సంఖ్య అని చెప్పవచ్చు. నెక్స్ట్ 2వ ప్రశ్న, PQలు పరస్పర ప్రధానాంకాలు అయితే √p + √q అనేది ఒక కరణీయ సంఖ్య అని నిరూపించండి. మనం ఇంతకుముందు నిరూపించాం చూడండి, √2 + √3 సేమ్ అదే విధంగానే ఇక్కడ ఆ అంకెలకు బదులుగా PQ అక్షరాలు ఇచ్చారు కాబట్టి √p + √q అదే పద్ధతిలోనే దీన్ని కూడా సాధన చేస్తామన్నమాట. సో దీని సాధన మనం పరిశీలించినట్టయితే మనము నిరూపించాల్సినటువంటి భావనకు విరుద్ధంగా ఏమనుకోవాలి? అకరణీయ సంఖ్య అనుకుంటాం. సో కాబట్టి √p + √q అనేది ఒక అకరణీయ సంఖ్యగా అనుకుంటాము.
సో రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఇక్కడ అకర్ణీయ సంఖ్య అంటే ఏ అనేది కూడా ఒక అకర్ణీయ సంఖ్యనే. ఎందుకు అంకెల్లో ఇచ్చి ఉంటే మనము A/Bగా రాసుకునే వాళ్ళము లేదా R/Sగా రాసుకునే వాళ్ళము. కానీ ఇక్కడ అక్షరాల్లోనే ఇచ్చాడు కాబట్టి ఏ అనేది కూడా ఒక అకర్ణీయ సంఖ్యగానే భావిస్తాము. సో ఇక్కడ రూట్ క్యూ ఈక్వల్ టు ఏ మైనస్ ఆ కుడివైపు ఉన్న రూట్ పీని ఎడమవైపు తెచ్చుకుంటే మైనస్ రూట్ పీగా రాయవచ్చు. ఇప్పుడు మనము ఇరువైపులో వర్గం చేసినట్టయితే రూట్ క్యూ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ రూట్ పీ హోల్ స్క్వేర్గా రాయవచ్చు. ఇక్కడ ఎడమవైపు LHSలో వర్గమూలానికి వర్గానికి క్యాన్సల్ అయిపోయి మనకు క్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్, దీని కుడివైపు x మైనస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ రూపంలో ఉంది కాబట్టి దాన్ని విస్తరిస్తే x² + y² మైనస్ 2xyగా రాయవచ్చు. ఇక్కడ x స్థానంలో a ఉంది, y స్థానంలో రూట్ p ఉంది కాబట్టి దాన్ని ఆధారంగా విస్తరిస్తే x² అంటే a², నెక్స్ట్ y² y అంటే ఇక్కడ రూట్ p హోల్ స్క్వేర్ అంటే ప్లస్ pగా రాయవచ్చు. తర్వాత మైనస్ 2xy మైనస్ 2xy మైనస్ 2 ఇంటూ ఎక్స్ అంటే ఏగా, వై అంటే రూట్ పీగా రాస్తే మనకు కుడివైపు RHSలో a² మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ రూట్ పీ ప్లస్ పీగా రాయవచ్చు. నెక్స్ట్ ఈ మైనస్ టూ ఏ రూట్ పీని ఎడమవైపు తెచ్చుకుంటే LHSకు తెచ్చుకుంటే దాన్ని ప్లస్ 2 ఇంటూ ఏ ఇంటూ రూట్ పీగా రాయవచ్చు. అదేవిధంగా a² కుడివైపు a² పదం ఉంది, a² అదేవిధంగా రాస్తున్నాము. ప్లస్ పీ రాస్తూ ఎడమవైపున్న క్యూను కుడివైపుకు RHSకు ట్రాన్స్పోజ్ చేస్తే మైనస్ క్యూగా రాసుకోవచ్చు. సో ఇక్కడ రూట్ పీ ఈక్వల్ టు అని రాసుకుంటే ఆ 2a గుణకము కుడివైపుకు తీసుకెళ్తే అది భాగిస్తుంది కాబట్టి a² ప్లస్ p మైనస్ క్యూ బై 2aగా రాయవచ్చు. సో ఇక్కడ ఏ మరియు p మరియు క్యూలు ప్రధాన సంఖ్యలు. సో ఏ అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది, p మరియు క్యూలు ప్రధాన సంఖ్య అయింది కాబట్టి a² ప్లస్ p మైనస్ క్యూ అనేది బై 2a అనేది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. దీనికి సమాన విలువ రూట్ p కూడా ఏమి అకర్ణీయ సంఖ్య అవ్వాలి. కానీ ఇది రూట్ p అనేది ఏమి, ఇక్కడ మనము రూట్ p అనేది కరణీయ సంఖ్య అని ఎలా చెప్పవచ్చు అంటే p అనేది ఒక ప్రధాన సంఖ్య అనుకున్నప్పుడు, ఎందుకు మనం pqలు ప్రధాన సంఖ్యలను తీసుకున్నాం కాబట్టి ఇక్కడ p అనేది ప్రధాన సంఖ్య తీసుకుంటే రూట్ p ఎప్పుడు కూడా ఒక కరణీయ సంఖ్యనే అవుతుందన్నమాట. సో ఉదాహరణకి p ఒక ప్రధాన సంఖ్య అంటే ఏమి, 2 అనేది ఒక ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్యనే, 5 ప్రధాన సంఖ్యనే. అట్లా మనం రూట్ 2 రూట్ 3 రూట్ 5 ఇట్లాంటివన్నీ కూడా ప్రధాన సంఖ్యలు అవుతాయి కాబట్టి రూట్ p ఒక కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి మనం ఊహించినటువంటి ప్రతిపాదన రూట్ p ప్లస్ రూట్ క్యూ ఒక అకర్ణీయ సంఖ్య అనే భావన తప్పు. అంటే ఇది ఒక విరోధాభాసం అవుతుంది. కాబట్టి మనము pqలు ప్రధాన సంఖ్యలు అయినప్పుడు రూట్ p ప్లస్ రూట్ క్యూ అనేది ఒక కరణీయ సంఖ్యగా చెప్పవచ్చు.